సిపిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి వెడ్డింగ్ వైభవం. వేల డిజైన్లు, లక్షల వేడుకలు, ఒక్కటే షాపింగ్ మాల్. ధర చూస్తే మురిసిపోతారు, చీర చూస్తే మెరిసిపోతారు. షాపింగ్ చేయండి, ఫ్రీ గిఫ్ట్స్ పొందండి. అన్ని రకాల పట్టు చీరలపై 50% వరకు తగ్గింపు. సిపిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, సంగారెడ్డి, వనపర్తి, మెదక్. వనపర్తి జిల్లా కేంద్రం ఐటీ కళాశాలను గత సంవత్సరం ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీలను ఏటీసీలుగా మార్చింది. అందులో భాగంగా వనపర్తి ఐటీ కాలేజీలో ఏడాది, 2 ఏళ్ల కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను వనపర్తి సరస్వతి శిశు మందిరం విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా సందర్శించారు. అక్కడ బోధిస్తున్న లభ్యమవుతున్న కోర్సుల గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ ఏటీసీలు కొత్త తరం విద్యార్థులలో కొంగుత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా ఐటీ ప్రిన్సిపాల్ రమేష్ బాబు మాట్లాడుతూ సిఎన్సి మిషన్ ఆపరేటర్స్, మెకానికల్ ఎలక్ట్రికల్ కోర్స్, వెహికల్ డిజైన్ కోర్సెస్, ఈడిటి, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ అండ్ డిజైనింగ్ కోర్సెస్, ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆటోమేషన్ కోర్స్ వంటి అత్యాధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు 2,000 రూపాయలు పాకెట్ మనీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు మణికంఠ. నేను శ్రీ సరస్వతి శిశు మందిర్ కేడిఆర్ నగర్ వనపర్తి పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్నాను. ఇవాళ మా పాఠశాల నుంచి మా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ ఐటీఐ కాలేజ్ నాగవరంలో వనపర్తిలో ఉన్న కాలేజ్కి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళ అంటే ఎక్స్పెరిమెంట్ ఉంటాయి కదా, చాలా మంచిగా మాకు ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పారు. దీనిలో 6 టైప్స్ ఉన్నాయి. దానిలో ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకొకటి సైక్లింగ్, ఇంకొకటి ఏంటో సిఎన్సి, ఇలా మొదలైన అన్ని ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ మేడం వాళ్ళు, సార్ వాళ్ళు కూడా మనకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. దీని నుంచి బెనిఫిట్స్, దీని నుంచి అడ్వాంటేజెస్ కూడా మాకు మంచిగా చెప్పారు. 10th తర్వాత ఎంపీసీ, బైపీసీ, సిఈసీ దాని నుంచి ఎలాంటివి ఉండవు. కానీ ఇట్లాంటి దీనికి వస్తే మనకి లైఫ్ అనేది మంచిగా సెటిల్ అవ్వడానికి కూడా చాయిస్ అనేవి ఉంటాయని ఎన్నో మంచిగా చెప్పారు. ప్రతి ఒక్క టీచర్ కూడా మాకు గుడ్ గా మంచిగా రెస్పాండ్ అనేది ఇచ్చారు. దీన్ని తీసుకొచ్చినందుకు మా పాఠశాల కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఇక్కడ వచ్చినందుకు మా కోసం, మా స్కూల్ కోసం, ఇంతమంది కోసం టైం స్పెండ్ చేసిన మీకు కూడా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇక్కడ మన ఎట్లా అంటే స్టూడెంట్ అనేది లైఫ్ స్టెప్ అనేది 10th తర్వాత ఎలా పడుతుందో కూడా ఈజీ వేలో అందరికి అర్థమయ్యేటట్లు, అందరినీ ఇట్లా ఆకట్టుకునేటట్లుగా మంచిగా చాలా మంచిగా చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా నేను అడిగాను, ఇంట్రెస్టింగ్ అంటే బాగుంది, ఇది కూడా ఇంట్రెస్టింగ్, నేను అప్లికేషన్ పెట్టుకుంటా, ఎందుకైనా మంచిది, దానికి ఏదో దీనికైతే పెట్టుకున్నా, అప్లికేషన్ చాలా మంచిగా ఉంది, ఇక్కడ టీచర్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి కూడా మాకు చూపించారు. అది ముట్టద్దు, ఇది ముట్టదు అని ఎలాంటివి కూడా చెప్పలే. ప్రాక్టికల్ బై ప్రాక్టికల్ కూడా ఇక్కడ అనేటివి అన్ని చాలా మంచిగా చూపించారు. దీనికోసం థ్యాంక్ యూ. Good afternoon to all. This is Ansri Raga studying in 10th standard from Sri Saraswati Shish Mandir. Today we came ITI College in Nagavaram. This industrial trip is so amazing, and we learnt so many things from this, and we saw many robots and its advantages and disadvantages, and we would like to join after 10th class. Thank you. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు రజిత, 10వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ సరస్వతి శిశు మందిర్ కేడిఆర్ నగర్ వనపర్తి నుండి వచ్చాను. ఇక్కడ మేము ఐటీ అడ్వాన్స్ టెక్నాలజీ దానికి వచ్చాము. ఇక్కడ మాకు సార్ వాళ్ళు ఎన్నో విషయాలు చూపించారు. మనకు ఎన్ని కోర్సెస్, 6 కోర్సెస్ మొత్తం ఉంటాయని, అలాగే 10వ తరగతి తర్వాత ఇక్కడికి వచ్చి మేము ఎలాగైనా చదువుకొని జాబ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ఇక్కడ ఎన్నో టూల్స్, మిషన్స్ అనేవి ఉన్నాయి. మై నేమ్ ఈస్ కే రమేష్ బాబు. ఇక్కడ నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి రావడంతోనే ఈ మనకు ఐటీఎస్ అనేది అప్గ్రేడ్ చేయడం జరిగింది. వాటిలో ఐటీఎస్ అనేది ఒక పాతకాలం నాటి ఉండే కోర్సులు ఉండే, అవన్నీ మొత్తం అవుట్డేటెడ్ అయిపోయిన మిషనరీ అలాంటివి ఉండే. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చిండ్రు. మొత్తం ఫస్ట్ విడత లోపల ఫస్ట్ ఫేజ్లో 65 కాలేజీలను అప్గ్రేడ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ దాంట్లో 54 ఏటీసీలు నెక్స్ట్ ఇయర్లో అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఇందులో లేటెస్ట్గా మొత్తం మనకు 6 ట్రేడ్స్ ఉన్నాయి. అందులో సిఎన్సి మెషిన్ ఆపరేటర్స్, తర్వాత మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సు, తర్వాత విఏడి కోర్సెస్, డిజైన్ కోర్సెస్, ఈడిటి ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ కోర్సులు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సెస్, తర్వాత ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఆటోమేషన్